వెల్కమ్ టు ఎంపీ 2024 నేను విఎస్ఆర్ మూర్తి. ఉద్యమాల పురిటిగడ్డ, తెలంగాణ పోరాటానికి ఆజ్యం పోసిన అడ్డా. 5 ఏళ్లలో 3 సార్లు కేసీఆర్ను ఎంపీగా ఎన్నుకున్న లోక్సభ నియోజకవర్గం కరీంనగర్. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సిట్టింగ్ ఎంపీగా బీజేపీకి చెందిన బండి సంజయ్ ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో మరో కొన్ని స్థానాలు గెలుచుకుని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి స్థానం లేకుండా చేశాయి. మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికలలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఎత్తుకు పై ఎత్తులతో దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మరి కరీంనగర్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? ఉత్తర తెలంగాణకు మూల కేంద్రం, రాజకీయ చైతన్యానికి నిలువెత్తు సాక్ష్యం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం. రాజకీయంగా కీ రోల్ పోషించే కరీంనగర్లో ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా తీర్పు ఇస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ దళపతి కేసీఆర్ను 3 సార్లు ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు ప్రతి ఎన్నికల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్లమెంటు విషయానికి వచ్చేసరికి అనుకున్న వ్యక్తికి అప్రతిహతంగా విజయాన్ని కట్టబెట్టి ఢిల్లీకి పంపించిన సందర్భాలున్నాయి. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ప్రధాన పార్టీలు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావు బరిలో నిలిచి సత్తా చాటేందుకు శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. 5 జిల్లాల్లో విస్తరించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్